రెండు తెలుగు రాష్ట్రాల్లో హైడ్రా పనితీరుపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. హైదరాబాదులో చెరువులు, కుంటలు ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను కూల్చివేయడానికి హైడ్రా తీవ్రంగా పనిచేస్తోంది. హైడ్రా కమిషనర్గా రంగనాథ్ ఉన్నారు. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో తుఫాను ప్రభావంతో వరదల విపత్తు వచ్చింది. ఈ నేపథ్యంలో మనకు ఆంధ్రప్రదేశ్కు కూడా హైడ్రా లాంటిది ఒకటి వస్తే బాగుంటుందనే అభిప్రాయం బలంగా వ్యక్తమవుతుంది. దీనికి కారణం విజయవాడను వరదలు ముంచెత్తడమే. అసలు ఈ హైడ్రా అనేది తీసుకురావడానికి ఏపీ ప్రభుత్వానికి ఉన్న ఇబ్బందులేంటి, ఆ ఆలోచన ఎందుకు చేయడం లేదు అనే చర్చ కూడా జరుగుతుంది. దీనిపై ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు పురుషోత్తం రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. అన్న, ఎందుకు దీనిపైన ఈ మన హైడ్రా లాంటిది తీసుకురావడానికి మన ప్రభుత్వం ఎందుకు ఆలోచించడం లేదు? రెండు అంశాలు. ఒకటి, అలాంటిది ఆంధ్రప్రదేశ్కి అవసరమా లేదా, వస్తుందా రాదా, ఇట్లాంటి చర్చ ఎందుకు జరుగుతుందని. రెండు కారణాలు. ఒకటి, ఎక్కడైనా ఒక సంచలనాత్మకమైన అంశం ముందుకు వచ్చినప్పుడు అలాంటిది మాకుంటే బాగుంటుంది ఆలోచించడం సమాజానికి ఉన్నటువంటి అలవాటు. ఇప్పుడు హైదరాబాద్లో అందులో నాగార్జున గారు లాంటి పాపులర్ సినిమా హీరోది ఎన్ కన్వెన్షన్ కూల్చేశారు కాబట్టి నేచురల్గా అది పాపులారిటీ వచ్చింది. సహజంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఇట్లాంటివి చేస్తే ఎలా ఉంటుందనే చర్చకి అది ఒక మూలం. మీరు అన్నట్టు ఇప్పుడు ఎమర్జెన్సీగా అది బాగా చర్చనీయాంశం ఎందుకు అవుతుందంటే విజయవాడలో వరదలు రావడం, ఆ వాగుకు సంబంధించినటువంటి డ్యామేజ్ కారణంగా ఈ చర్చ ఎక్కువ అవుతా ఉంది. ఇప్పుడు వస్తుందా రావాలనా అనే చర్చ చూసినప్పుడు నా దృష్టిలో రాదు, అవసరం కూడా లేదు. రాదు అని ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు ప్రధానమైన చర్చ ఎక్కడ వస్తూ ఉంది, ఇప్పుడు మున్నేరు వాగు కావచ్చు, హైదరాబాద్ బుడమేరు విజయవాడకి సంబంధించి కాబట్టి ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి, ఎందుకు డ్యామేజ్ అవుతున్నాయి అంటే ఆక్రమణలు ఊరు చేసుకున్నారు. ప్రజలు, సాధారణ ప్రజలు, రాజకీయ నాయకులు, ఇంక్లూడింగ్ ప్రభుత్వం కూడా ఆక్రమణదారుడే. ఇప్పుడు మన తిరుపతిలో ఉన్న ప్రధానమైన ఆఫీసులన్నీ చెరువులోనే ఉన్నాయి. మీకు శ్రీకాళహస్తిలో జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీ, మన బస్ స్టాండ్ ఇవన్నీ చెరువుల్లోనే ఉన్నాయి. ఆ బస్ స్టాండ్ పక్కనే మీకు ఒక చెరువు, ఒక ఆఫీస్ ఉంటుంది. సరే, పార్టీ పేరు అనవసరం కానీ పోయి ఒకసారి ఆఫీస్ని చూడండి. ఆ ఆఫీస్ చెరువులో ఉంది, పార్టీ ఆఫీసు. దాన్ని ఇనాగ్రేట్ చేసిన హోదా మంత్రి పేరు వద్దు కానీ ఆ మంత్రి హోదా ఏంటంటే చిన్న నీటిపారుదల శాఖ మంత్రి. చిన్న నీటిపారుదల శాఖ మంత్రి ఏంటంటే ఈ గుంటలు ఇవన్నీ కాపాడాల్సిన మంత్రి. ఆయనే వచ్చి ఆ ఆఫీసును ప్రారంభించినాడు. అంటే ఇంత కూరుకుపోయినటువంటి ఈ సిస్టంలో వస్తాయా అనేది మౌలికమైన ప్రశ్న. కానీ రావాల్సిన అవసరం ఉంది. కానీ హైడ్రా లాంటిదే అవసరం లేదు. ఇప్పుడు హైడ్రా అనేది ఏంది, అది కొత్త చట్టం కాదు, సమీకృతంగా ఉన్న చట్టం వాళ్ళని ఒక ఏజెన్సీ పెట్టుకొని చేస్తున్నారు. అంటే ఇది సామాన్య ప్రజానికం అభిప్రాయమే కాదు, హైడ్రా లాంటి సంస్థ ఇక్కడ ఉండాలనేది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా నిన్న పిఠాపురం పోయి ఈ ఏలేరు రిజర్వాయర్ నుంచి వచ్చిన వరద నీరు కొన్ని ప్రాంతాలను ముంచిందన్నమాట. ఆ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ బుడమేరు పరివాహక ప్రాంతంలో ఉండే ఆక్రమణల అన్నిటి తొలగిస్తాము, ఎవరైతే ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి ఇళ్లను కట్టినారో వాటన్నిటి తొలగించేందుకు ఆ నివాస యజమానులతో మాట్లాడతామని చెప్పినారు అనమాట. అందుకు ఖచ్చితంగా చర్చ రావడం కరెక్టే, రావాల్సిన అవసరం కూడా ప్రయత్నం అవసరం. హైడ్రా అనేది హైదరాబాద్తో ముడిపడినటువంటి సమీకృతమైన చట్టం. అది కొత్త చట్టం కాదు, ఉన్నదానికి ఒక వ్యవస్థను సృష్టించారు. ఆంధ్రప్రదేశ్లో ఆ చట్టాలు ఉన్నాయి. దీనికి ఆడ్రానో విడ్రానో పేరు పెట్టుకోవాల్సిందే. అంటే కాబట్టి ఇప్పుడు కొత్త చట్టం కాదు అది. దాని అంతా ఒక ఏజెన్సీ పెట్టి ఒక ప్రత్యేక కృషి, ఒక అధికారిని జనరల్గా మున్సిపల్ పరిధిలో ఎంఆర్ఓ పోయిన ఏరికి కొట్టేవచ్చు, నోటీసులు ఇచ్చి చట్ట ప్రకారం కొట్టేవచ్చు. దానికి కొత్త చట్టాలు అవసరం. అది కూడా హైదరాబాద్లో కూడా ఉన్న చట్టమే. దానికి ఒక ప్రత్యేక అధికారిని పెట్టడం ద్వారా మాకు ఒక స్పెషల్ ఫోకస్ ఉంది, అవసరం కూడా ఉంది. ఎందుకంటే హైదరాబాద్లో అనేక ఆక్రమణలు జరిగాయి కాబట్టి ఒక ప్రత్యేక ప్రయత్నం చేయకపోతే ఏమీ చేయలేము. ఒక ఎంఆర్ఓ అనుకో, వాడి మీద 36 ప్రెజర్స్ ఉంటాయి, చిన్న స్థాయి అధికారి కాబట్టి. అదే సమీకృతమైన ఒక పెద్ద వ్యవస్థ, పెద్ద నెంబర్ 1 పర్సన్, ఒక సీనియర్ ఐపీఎస్ ఐఏఎస్ పెడితే ఏదో ప్రభుత్వం చాలా సీరియస్గా ఉందని చెప్పడం కోసం హైడ్రా, ప్రయత్నం చేయడం కోసం ఒక ఏజెన్సీ. అయితే దీని అవసరం ఎలా ఉంది, దాని అవసరం కాదు, కూల్ చేయాల్సిన అవసరం ఎందుకు ఉందంటే ముఖ్యంగా పట్టణాల్లో వాగులు వంకలతో అత్యంత ప్రమాదకరంగా పోతున్నాయి. మీకు వాగులకి నదికి తేడా మన శైలం మాట్లాడుకున్నాం. నదికి ఉన్నటువంటి వెసులుబాటు వేరు, వాగులు వంకలని దానికి ఒక పద్ధతి పాడు లేకుండా వస్తాయి. ఇప్పుడు బుడమేరుకు సంబంధించింది దాని కెపాసిటీ 10,000, దాంట్లోనే సగం ఆక్రమించుకున్నారనేది మనకు ఉన్న సమాచారం. అంటే 10,000 క్యూసెక్లు పట్టే బుడమేరుని సగం అంటే 5,000 క్యూసెక్లు పడదు. ఇప్పుడు
ఇప్పుడు వచ్చింది 40,000 క్యూసెక్లు. ఏం చేయాలి, ఎవరైనా ఏం చేయాలి? కాబట్టి అంత ఆక్రమణ గురి అయిపోయినాయి. అవును, ఇప్పుడు దాదాపు పవన్ కళ్యాణ్ గారు చెప్పింది కొల్లేరుకి సంబంధించిన కూడా ఆక్రమణలు భారీ ఎత్తున జరిగాయి. మీకు గమనంలో ఉంటే రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్న కొల్లేరు ఆక్రమణ తొలగించడం కోసం ఈ కొంత బ్లాస్ట్ చేసినారు. ఏమైంది, చివరకు ఆ 2 నియోజకవర్గాల్లో ఘోరాతి ఘోరం ఓడిపోయింది. ఆ తర్వాత ఎన్నికల్లో మీకు ఆయన దాన్ని చాలా గర్వంగా చెప్పుకున్నాడు. ఎవరు ఆ సంబంధించి కొల్లేరు నుంచి ఎమ్మెల్యే గెలిచినట్టుకుంటే ఆ ప్రాంత సంస్థ మన కామినేని శ్రీనివాస్ అసెంబ్లీలో చెప్పాడు, మీరు బాంబులు కడప బాంబులు తెచ్చి కూల్చేసినారు. మామూలుగా ఈ కట్టడాలు ఇవన్నీ కూల్చినప్పుడు బ్లాస్ట్ చేస్తారు. అట్లా బ్లాస్ట్ చేసి భయభ్రాంతులు గురి చేసిన కారణంగా ఆ కొల్లేరు పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రతి బూత్లో 90% మీకు వ్యతిరేకంగా ఓటు వచ్చాయని చెప్పినాడు. అంటే అర్థం ఏంటి, రియాక్షన్స్ అట్టున్నాయి ప్రయత్నం చేస్తే పొలిటికల్గా. అంటే ఏ రాజకీయ పార్టీని ఫస్ట్ గెలవాలని కోరుకుంటుంది. అంతే కదా. ఆక్రమణలు పరిధి దాటిపోయినాయి. అంటే కొల్లేరు కావచ్చు, బుడమేరు కావచ్చు, పరిధి దాటిపోయినాయి. అదేవిధంగా ఇక్కడేమైంది, మనకు కరకట్ట దగ్గర ఇది ఒక 40 ఎవరు పండితులు మహానుభావులు తెల్లారిని సాయంత్రం వరకు ప్రజలకు నీతి బోధలు చేసేవాళ్ళు, పార్టీలని ప్రభావితం చేసే మఠాధిపతులు ఇవన్నీ వల్ల ఏమవుతుందంటే టచ్ చేయడానికి ప్రభుత్వాలు భయపడుతున్నాయి. అంటే అది చంద్రబాబు నాయుడు గారితో మెయిన్ అందరూ మాట్లాడుకునేది ప్రస్తావించేది చంద్రబాబు నాయుడు గారి నివాసం. చంద్రబాబు నాయుడు గారికి అది ఇరిటేషన్. ఆయన ఏమైంది, అయింది కాదు, ప్రభుత్వంది కాదు, ప్రభుత్వం ప్రైవేట్ కొట్టడా బారేస్తే ఆయనకు నయా పైసా ఇబ్బంది ఏం లేదు, నష్టం లేదు, కాబట్టి కొట్టేస్తాడు. కానీ సమస్య దానికి అది రాజకీయ విమర్శే తప్ప. ఇప్పుడు బుడమేరుని ఏమంటే చెకప్ చేయాలంటే వాళ్ళందరినీ తీసేయాలి, వాళ్ళందరికీ మున్సిపల్ ట్యాక్స్లు అన్ని కట్టేసి ఉంటారు, ఒక రిజిస్ట్రేషన్ తప్ప అన్నీ అయిపోయింటాయి. ఇప్పుడు తిరుపతిలో మీకు చాలా ఏరియాలో రిజిస్ట్రేషన్స్ కావు. అవును, కానీ అన్ని ట్యాక్స్లు కడతా ఉంటారు వాళ్ళు. ఇప్పుడు కొట్టేసిన కోర్టు పోతే ఏమవుతుంది, కొట్టేమని చెప్తుందేమో కానీ తిరిగి వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలి. నష్టపరిహారం చెప్పినా రాజకీయ పరిష్కారం వాళ్ళకి వేరే చోట చూపించాలి. ఇప్పుడు తిరుపతిని కొట్టి పక్కన కట్టాలి, సాధ్యమవుతుందా? ఇప్పుడు హైదరాబాద్లో పరిస్థితి. కానీ ఏదో ఒక పరిష్కారం చేయకపోతే కనీసం ఒక పరిష్కారం అయితే చేయాలి. అదేంటంటే మన తిరుపతిని బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకు 7-8 రూట్లు ఉంటాయి. అలిపిరి నుంచి కపిరితీర్థం నుంచి చెరువులో ఇట్లా కొన్ని రూట్లు ఉన్నాయి. కనీసం ఈ రూట్లనే క్లియర్ చేయాలి. నీకు ఆక్రమించుకోకపోయినా ఇప్పుడు వర్షాలు వస్తే మనం చెరువుల్లో కట్టేసినాం. చెరువుల్లోనే టౌన్ ఉంది. తిరుపతి సమాజం 40% చెరువుల్లో ఉంది. తిరుపతి తక్కువ ఉన్న 40% ఉందంటే ఎక్కువ ఉన్న విజయవాడలో ఎంత ఉందో ఊహించుకోండి. ఉంటాయి. ఇప్పుడు ఆ నీళ్ళు ఆడికి పోవాలి, ఆడికి వస్తున్నాయి వరదలు వచ్చినప్పుడు. అందువల్ల కనీసం ఏం చేయాలి, ఆ నీళ్లు డైవర్ట్ చేయడం కోసం ఆ కాలువలనే క్లియర్ చేయాలి. అంతే కదా. వచ్చిన నీళ్ళు కనీసం కొంచెం అబ్నార్మల్ సిచ్యువేషన్ వచ్చి వెళ్ళిపోతాయి. అది చేయక ఆ కాలువలు ఆక్రమించుకొని అన్నీ ఆక్రమించుకోవడం వల్ల ఈ పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా రావాలి. అయితే రాదు అని ఎందుకు అంటున్నానంటే ఇక అన్నీ పెద్ద పెద్దోళ్ళ చేతుల్లో ఉన్నాయి. ఇంకొకటి సమస్య వస్తుంది, హైడ్రా లాంటి ప్రయత్నం ఆంధ్రప్రదేశ్లో రావాలంటే ఫస్ట్ ఈ మన ఆంధ్రప్రదేశ్ పేరుతో పెట్టుకోవాలంటే ఆడ్రాని పెట్టుకోవాలి. అంటే ఆంధ్రప్రదేశ్ అంతా బల్క్గా చేయలేరు, హైదరాబాద్ స్పెసిఫిక్గా చేశారు. ఇప్పుడు విజయవాడ పెట్టుకోవాలంటే వెడ్రాని పెట్టుకోవాలి, అమరావతి ఏరియాలో పెట్టుకోవాలంటే ఆడ్రాని పెట్టుకోవాలి. ఇప్పుడు ఆడ్రానే సమస్య కదా. ఇప్పుడు అమరావతిలో ఆ చట్టం తీసుకొచ్చి పెడితే ఆ చట్టం ఫస్ట్ ఏం చెప్తుంది, నదీ పరివాహక ప్రాంతాలు, వాగులు, వంకలు ఈ చుట్టూ ఉన్న వాటిని తీసేయమంటుంది. మనం ఏం చేయడం అట్లా నగరం కట్టాలనుకుంటాం. ఇప్పుడు సమస్య ఏంటంటే మీరు ఏదైనా పేరు పెట్టుకోండి, ఒక కొత్త నగరాన్ని రాజధాని అనేది దట్ ఈస్ డిఫరెంట్. రాజధాని అనేది అసెంబ్లీ సెక్రటేరియట్, రాజ్భవన్, హైకోర్టు, ఇది ఏమైనా కట్టుకోవచ్చు. రాజధాని వేరు, నగరం వేరు. మీరు హైదరాబాద్ ఆడ్రా ఇది లాంటిది అమరావతి ఈ విపత్తు ఇది రావాలి అంటే సమస్య వస్తుంది. అమరావతిలో కొత్తగా ఆక్రమణ చేయదలుచుకున్నాం అంటే ఇంకెట్ వస్తుంది ఆంధ్రప్రదేశ్. కాబట్టి హైదరాబాదులో స్వయంగా సీఎం గారి అన్న కొండలరెడ్డి గారి నివాస సముదాయాన్నే కూల్చేసినారు హైదరాబాద్లో. అంటే ఈయనే తొలగించుకున్నాడులే, అది టైం అడిగినాడు, తొలగించుకున్నాడు. ఇప్పుడు ఆడ చంద్రబాబు నాయుడు గారి శిష్యుడుగా పేరు పొందినాడు కదా రేవంత్ రెడ్డి. నిజానికి చంద్రబాబు నాయుడు గారు గొప్ప విజనరీ కదా, మనకు తెలిసిన చంద్రబాబు నాయుడు గారు. మరి ఆయన శిష్యుడే ఆ పని చేస్తా అంటే ఇక్కడ గురువు గారు మనం ఆశలు పెట్టుకోవచ్చు కదా. శిష్యుడి నుంచి గురువు ఆదర్శంగా తీసుకోవాలని చర్చ వస్తుంది. మామూలుగా గురువుకు మించిన శిష్యుడు అని అంటారు, అట్లా అయి ఉండొచ్చు ఆయన. కానీ పాయింట్ ఏంటంటే కరకట్ట దగ్గర తీసేయడానికి ఆయనకి ఇబ్బంది కాదు. ఏం కరకట్టలో తీసేయడానికి మిగతా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చు, ఈయన నివాసం తీయడానికి ఇబ్బంది కాదు. ఈ నివాసం తీయతో పాటు మిగతా పీఠాధిపతులు అందరితో తీయాలి. చంద్రబాబు నాయుడు గారికి ప్రధాన ఆటంకం ఏంటంటే ఆయన ఇల్లు కొట్టడం సమస్య కాదు. ఆయన రెంట్కున్నట్టు ఒకసారి అంటాడు, ఒకసారి ఆక్రమణలో ఉన్నాడు, అవన్నీ చర్చనీయాంశం. ఆయనది కాదు, ఆయన పోయింది ఏం లేదు, కొట్టేస్తారు. ప్రభుత్వం పెద్ద ఎవరు ఇబ్బంది పెట్టారు, ప్రైవేట్ ప్రాపర్టీ కాదు అది.
కాకపోతే ఆ కరకట్ట పైన ఉన్నటువంటి పెద్ద పెద్ద ప్రముఖులవి, రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ కలిగిన వాళ్ళవి, దీన్నన్నా పరిష్కరించుకోవచ్చే కానీ బుడమేరు చుట్టూ చేయాలంటే కనీసం 5,000 కోట్లు 10,000 కోట్లు ఖర్చు పెట్టాలి. పొరపాటున వాళ్ళని చట్టం అనుసరించి మేము తరిమాడు భర్త ఉన్నాం అనుకోండి, వచ్చే ఎన్నికల్లో సమస్యలు వస్తాయి. ఇవన్నీ కాంట్రడిక్షన్స్ వేయటానికి ఇబ్బంది. రెండో ఇబ్బంది ఏంటంటే ఇప్పుడు అమరావతి ప్రాంతంలో కొత్తగా మామూలుగా ఈ చట్టం ప్రకారం ఉన్న వాటిని తొలగించాలి, మనం ఏకంగా పెట్టాలనుకుంటున్నాం నగరాన్ని. ఇది ఒక ఆటంకం వస్తుంది. ఇప్పుడు విజయవాడ చుట్టూ కానీ ఈ ఫస్ట్ ఈ చట్టం వస్తే హైడ్రా లాంటిది వస్తే ఫస్ట్ ఇంప్లిమెంటేషన్ యాడ్ నుంచి స్టార్ట్ చేయమంటారు సమాజం. విజయవాడ నుంచి స్టార్ట్ అయింది, ఎందుకంటే అక్కడే ప్రాబ్లం ఉంది కాబట్టి. ఇప్పుడు బుడమేరు నుంచి స్టార్ట్ చేయాలి. బుడమేరు నుంచి స్టార్ట్ చేసే అందరినీ సాహసం చేసే ప్రయత్నం విజయవాడలో చేయగలరా ఇల్లు? ఇది ఒక దానికి డబ్బులు కావాలి. డబ్బులు కూడా వద్దు, కొట్టేలా పారేద్దాం అనుకుంటే రాజకీయ సమస్య వస్తుంది. రెండోది వెంటనే చర్చ వస్తుంది. హైడ్రాలో ఉన్నటువంటి మన ఆర్డ్రా అని పేరు పెట్టుకొని ఇక్కడ పెడితే మనం వాగులు వంకలు ఆక్రమించుకోవడం కొట్టేయమని మనం చెప్తా ఉంటే మళ్ళీ వాగులు వంకలు ఇప్పుడు మనకు రాజధాని కేంద్రంలో వస్తున్న వాగు కొండవీటి వాగు ఉంది కదా, మొన్న కూడా ఉధృతం ప్రవహించింది. మరి ఆవులో పోయి నగరం కడతామేంటని చర్చ వస్తుంది. ఒక రాజకీయ చర్చ, రాజకీయ రచ్చ, డబ్బులు, రాజకీయ సమస్య ఇన్ని ఉన్నాయి కాబట్టి అట్లాంటి ఒక ఎఫెక్టివ్ ప్రయత్నం చేయడానికి అంత సాహసం చేయరేమో అనేది నాకు అనిపిస్తుంది. ఒకవేళ చేయదలుచుకుంటే అదే చట్టం అవసరం లేదు. ఇక్కడ చట్టాలు బలంగా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో కూడా, దాన్ని చేయొచ్చు. దాని పేరుతో చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే హైదరాబాద్లో ఏంటంటే కొన్ని ఐకానిక్ సెంటర్స్లో చెరువులో ఉన్నాయి కదా, ఆ ప్రాంతంలో ఏదైనా కొన్ని బిల్డింగ్లు కొట్టేసినా కూడా కొంత రిలీఫ్ వస్తుంది. అట్లాంటిది కాదు బుడమేరు. బుడమేరు అంటే కొట్టాలి మొదటి నుంచి చివరి వరకు, అక్కడ సమస్య వస్తుంది. కాబట్టి అది అవకాశం ఆంధ్రప్రదేశ్లో రావడానికి అవకాశం కనపట్లేదు. ఎందుకు అవసరం లేదనుకుంటున్నానంటే ఆల్రెడీ ఉన్న చట్టాన్ని అమలు చేస్తే చేయొచ్చు. కాబట్టి సమస్యల ఆ స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్ రావాలని సమాజం కోరుకుంటా ఉంది. కాబట్టి ఈ వర్షాలు ఆగేంత వరకు చర్చ నడుస్తుంది. ప్రభుత్వం అది చేసే ఉద్దేశం ఉండదు కాబట్టి ఇది చర్చనీయాంశం కాకపోవచ్చు. పవన్ కళ్యాణ్ గారు భారీ ఉపన్యాసాలు ఎప్పుడు కూడా ప్రారంభంలో చేస్తుంటాడు. అది ఆయన ఎమోషనల్గా తెలుసో తెలియకో చేసేస్తాడు. ఆ తర్వాత దాన్ని నిలబెట్టుకోలేడు. ఎందుకు నిలబెట్టుకుంటే ఆయన కాదు కదా నిర్ణయించేది. ఆయన ఏమైంది ఎమోషనల్ చెప్పేసాడు. రేపు ఇంప్లిమెంట్ చేయాల్సింది తెలుగుదేశం ప్రభుత్వం, ఆయన భాగస్వామ్యం కావచ్చు. కానీ కాకపోతే ఇట్లాంటి అమూల్యమైన స్టేట్మెంట్ అప్పుడప్పుడు ఇస్తామంటే ప్రత్యర్థి దాన్ని పెట్టుకొని హైడ్రా అన్నావు కదా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడొచ్చింది అని ఆయన దెప్పిపోవడానికి మాత్రం ఆయన స్టేట్మెంట్ ఉపయోగపడు. ఉదాహరణకు మన ఇది ఉంది కదా పెన్షన్ చట్టం, 1 year పాటు చర్చిస్తాను ఇప్పుడు యాడ్ చర్చిస్తూ ఉంటారు రేపటి నుంచి. ఇప్పుడు ఆయన భావోద్వేగంతో కొన్ని స్టేట్మెంట్లు ఇచ్చేస్తున్నాడు. ఆ భావోద్వేగంతో ఇస్తున్నాడో లేదా బయట రావడానికి ఇవన్నీ పాయింట్గా పెట్టుకుంటున్నాడో తెలియదు కానీ ఇచ్చేస్తున్నాడు. అది ప్రత్యర్థికి రాళ్ళుగా మారుతుంది, అధికార పార్టీకి ఆ సమస్యగా మారుతుంది. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో దివంగత ఎన్టీఆర్ గారు టీడీపీని స్థాపించారు. ఇప్పుడు ఆ టీడీపీకి చంద్రబాబు నాయుడు గారు సారథ్యం వహిస్తున్నాడు. ఇప్పుడు ఆ పార్టీ అధికారంలో కూడా ఉంది. చంద్రబాబు నాయుడు గారికి కూడా సమాజం అంటే విపరీతమైన ఇష్టం. ఆయనకు సమాజం బాగుండాలని ఎప్పుడు తప్పిస్తా అని ఆయనే అంటుంటారు. అందుకబట్టి ఈ రాజకీయాలకు అతీతంగా సమాజ శ్రేయస్సును కాంక్షించి ఆయన హైదరాబాద్లో హైడ్రా లాంటిది ఇక్కడికి తీసుకొచ్చి ఈ నదీ పరివాహక ప్రాంతాల్లో అట్లే నదులు, వాగులు, చెరువులు వీటి పక్కన ఉండే అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలనే ఆకాంక్ష మాత్రం ప్రజల్లో బలంగా ఉంది. దానికి శ్రీకారం చుడితే బాగుంటుంది, భవిష్యత్ తరాలకి ఇది ఎంతో ఉపయోగపడుతుందని కోరుకుందాం.